రాజేష్ తల్లిని పోలీస్ అధికారులు కాంప్రమైజ్ చేశారు. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. పోలీసుల చేతిలో హత్యకు గురైన కోదాడ మాదిగ దళిత యువకుడు కర్ల రాజేష్కి న్యాయం జరగాలని నిన్నటి నుండి కోదాడ పట్టణంలో రాజేష్ డెడ్ బాడీని పెట్టుకుని భారీ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి మరియు కుటుంబానికి కన్పెన్సేషన్ ఇవ్వాలి అనే డిమాండ్స్తో అర్ధరాత్రి నుండి అనేక మంది పోలీస్ రెవెన్యూ అధికారులు మధ్యవర్తులుగా వచ్చారు. వారు కేవలం కుటుంబానికి నష్టపరిహారంగా అమౌంట్ని పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి చేస్తాము, ఉద్యోగం ఇల్లు ఇస్తాము అని వాగ్దానం ఇస్తున్నారు. కానీ పోలీసులపై మాత్రం చర్య తీసుకోలేము అంటున్నారు. ఫైనల్గా రాజేష్ తల్లి కుటుంబ సభ్యులు పోలీసులకి అధికారులకు లొంగిపోయి రాజీ పడ్డారు. శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డారు. నన్ను నా బృందాన్ని ఒంటరి వాళ్ళని చేశారు. అయినా మేము లీగల్గా ఫైట్ చేస్తాం. పోలీసులపై హత్య నమోదు కేసు కోసం పోరాడుతామని ప్రకటిస్తున్నాం. విశారదన్ మహారాజ్. జరిగిన అన్యాయం పట్ల ఒకవైపు కడుపు ఎంతో బాధతో ఉంది. తల్లి పిలిచింది. నిన్న మేము ఇక్కడికి వచ్చాం. నిన్న హాజరై ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనలన్నీ డిమాండ్స్ని పెట్టి ఈ శవం ముందే ధర్నాకి దిగడం జరిగింది. రోడ్డు మీదకి పోతుంటే ఆపినారు పోలీసులు. ఇక్కడే కూర్చోవడం జరిగింది. రోడ్డు మీదకి పోయి ఫోర్స్గా పోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని అంచనా వేసి దాంట్లో తీవ్రంగా మనమే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని పూరించలేనంత నష్టం చేసే ఒక భయంకరమైన ప్రణాళికతో కనిపించింది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. వెంటనే ఆలోచనతో ఇక్కడే కూర్చోవడం జరిగింది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే పోలీసుల మీద చర్య తీసుకోవాలి మరియు ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. రెండు ముందుకు వచ్చినాయి. పోలీసుల మీద చర్య తీసుకోవాలి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే సంపాదించే పిల్లగాడు పోయిండు. ఈ రెండు విషయాల మీద పోరాటం చేసిన తర్వాత రాత్రంతా అనేక మంది పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. నేను పోలీసుల మీద చర్య తీసుకోవాలని నేనున్నాను. పోలీసుల మీద చర్య తీసుకోవాలన్న మొదటి పాయింట్ మీదనే నేనున్నా. ఇదే నా లక్ష్యం. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి అన్న. పోలీసుల మీద చర్య తీసుకోవడం కుదరదు, కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళు తృప్తి పడే స్థాయిలో మేము ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు. వాళ్ళు తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా మీరు అడిగినంత కాదు కానీ తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు. ఆ రెండు మాటలన్నా నేను మాత్రం ఒకే డిమాండ్లో ఉన్నా. దాని తర్వాత చేయండి, కానీ ముందు పోలీసుల మీద చర్య తీసుకోండి అన్న. ఈ రెండు డిమాండ్లు పెట్టి ఆ రెండు డిమాండ్లలో మేము పోలీసుల మీద చర్య తీసుకోలేమని అధికారులంతా వచ్చి చెప్పారు. అధికారులంతా వచ్చి చెప్పిన తర్వాత అట్లయితే నా దగ్గరికి రండి, పోలీసుల మీద చర్య తీసుకునేటట్టయితే నా దగ్గరికి రండి అనడం జరిగింది. నా దగ్గరికి రాలేదు. ఆ చర్చలో కూడా నాతో పాల్గొనలేదు. చివరిగా తల్లిని బంధువులని వారు ఒప్పించుకున్నారు. కుటుంబ సభ్యుల్ని, బంధువులని, మరీ ముఖ్యంగా కన్న తల్లే, కర్ల రాజేష్ యొక్క కన్న తల్లి పోలీసుల మీద చర్య తీసుకోకపోయినా పర్వాలేదు, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు అన్న విషయంలో తల్లి పోరాటాన్ని విరమించింది. పోరాటాన్ని విరమించి నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు, పోలీసుల మీద చర్య తీసుకోకపోయినా పర్వాలేదని తల్లి భావించి నిర్ణయం